నమస్తే రైతు మిత్రులు అందరికీ నమస్తే. నా పేరు బాలాజీ. మీరు చూస్తున్నది బాలాజీ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. చూడండి, రైతులు ఈ మార్కెట్లో, వ్యవసాయ మార్కెట్లో ఎంత గోస ఉంటుందో. ఇప్పుడు మనకు వారం కాంచి వానలు కురుస్తున్నాయి కదా, కానీ రైతు ఏం చేస్తున్నాడంటే నా పంటని ఎలా కాపాడుకోవాలి, మన కన్న బిడ్డనైతే ఎలా కాపాడుకుంటాడో అట్లా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. అది చేసినాక ఇప్పుడు మనకు పెట్టుబడికి డబ్బులు కావాలి. ఈ వర్షంలో పంటని ఎట్లా గండ్లు తీసుకోవాలి, చెట్టుని ఎట్లా కాపాడుకోవాలి, మళ్ళీ ఇంట్లో దాచుకున్న పంటని ఎలా అమ్మాలి అనేది రైతు బాధ. ఎప్పుడైనా మన కన్నబిడ్డల్ని ఎట్లా కన్నుకు రెప్పలా కాపాడుకుంటామో అట్లా రైతు కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. చూడండి, మార్కెట్లో ఒకళ్ళు వడ్లు పోస్తున్నారు, పెసలు ఎడెల్పు చేస్తున్నారు. ఒకవేళ లోపల గరం అంటే మొత్తం ఇట్లా బూజు వచ్చే అవకాశాలు ఉంటే ఎడెల్పు చేసి మళ్ళీ తుర్పాలు పోయాలి, లేకపోతే వడ్లు తుర్పాలు పోయాలి. పత్తి బస్తాలు దింపుతున్నారు రైతులు, మళ్ళీ ఎక్కిస్తున్నారు. వాళ్ళకు మళ్ళీ ఫుడ్ ఎప్పుడు ఇంటి వాళ్ళు తయారు చేసుకొని మధ్యాహ్నం వరకు తెచ్చే వరకు అంతా కూడా ప్రస్తుతం ఉండే పరిస్థితి, అంటే ఆకలితో ఉండాలి. చూడండి గోస. మనం వేరే ఏ పని చేసినా కూడా మనకు టైంకి భోజనం వస్తుంది, టైంకి అన్నీ ఉంటాయి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అనేది. కానీ రైతుకు ఏ టైం ఉండదు. ఎప్పుడు అన్నం తింటాడో, ఎప్పుడు ఆకలితోనే ఉంటాడో రైతుకే తెలియదు. అలాంటి బతుకు రైతు బతుకు. అందుకనే రైతుకు ఎవరైనా సపోర్ట్ చేయండి, ఎవరైనా రైతుకు ఆదుకోండి. ఈ గవర్నమెంట్ అయినా ఎవరైనా రైతుకు మాత్రం కించపరుచుకునే విధంగా చేయకండి. రైతు మన దేశానికి ఇన్నుముక. నేను మరీ చెప్తున్నా, అందుకే అదే మాట చెప్తున్నా. జై జవాన్ జై కిసాన్. అందరు బాగుండాలి, రైతులు బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్ బాయ్. ఇంకొకటి చూశారు కదా మీరు, మొబైల్ మార్కెట్ ఇలా ఉంటుంది మొత్తం. నీకు పేర్లతో సహా చూపెట్టిన కదా. ఓకే, థ్యాంక్ యూ.